అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కనెక్ట్ అయ్యి. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే రేపు రీసెంట్గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థమైన విషయం అందరికి తెలిసిందే. ఇక సమంతకి ప్రపోజ్ చేసిన రోజునే ఆగస్టు 8నే ఇక నాగ చైతన్య శోభిత కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక నాగార్జున కూడా ట్రిపుల్ ఐట్ అనేసి, మా ఇంటి మా లక్ష్మి అనేసి, ఇక వీళ్ళని ఎవరు విడదీయలేరు అనేసి చెప్పుకొచ్చారు. ఇక చైతన్య కూడా ఒక అమ్మలాగా ఒక ఫాదర్ లాగా ఉంటాను అనేసి చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు నాగ చైతన్య. శోభిత అని ఒక అమ్మగాను ఒక నాన్నగాను చూసుకుంటాను, మా ఇద్దరిని ఏ బంధం విడదీయలేదు అంటూ శోభిత అండ్ నాగ చైతన్య ఇద్దరు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే రీసెంట్గానే ఇక అఖిల్ మాట్లాడుతూ ఇక సారీ వదిన, నేను అన్నయ్యని ఆపలేకపోయాను, ఇక తను ఇష్టపడి వేరే మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి, ఈ నిశ్చితార్థాన్ని ఆపలేకపోయాను అనేసి అఖిల్ చెప్పుకొచ్చారు. అంటే సమంత అంటే అఖిల్కి చాలా ఇష్టం. ఇక సమంత చైతన్య లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఎప్పుడూ కలిసి ఉండాలి అనేసి అనుకున్నారు. సో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నా సరే మళ్ళీ ఎప్పుడైనా కలుస్తారనే ఆలోచన ఇక ప్రేక్షకుల్లోనూ వారి అభిమానుల్లోనూ అలాగే అక్కినేని ఫ్యామిలీలోనూ ఉండేది. కానీ ఈరోజు ఎంగేజ్మెంట్ అవడంతో ఆశ కాస్త నిరాశ అయింది. ఇక ఇదే విషయాన్ని అఖిల్ చెప్పుకొచ్చారు. ఇక సారీ వదిన ఇక అనేసి వేడుకలు తెలపడం జరిగింది.